ఈరోజు ముఖ్యంగా మేము ఒక విషయం మీద మీకు స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. 2022 డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నిక తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన కుమారుడు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కావచ్చు, మునుగోడుని దత్తత తీసుకుంటామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి సంవత్సర కాలంలో రాజగోపాల్ రెడ్డికి ఓటేసిన ఈ మునుగోడుని డెవలప్మెంట్ చేయలేడు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ మునుగోడుని అద్భుతంగా తీర్చిద్దాం, దత్తత తీసుకుంటామని చెప్పి డైరెక్ట్ గా ఈ చండూరు పట్టణంలోనే చెప్పిండు. ఈ చండూరు పట్టణం మున్సిపాలిటీకి నిధులిచ్చి మున్సిపాలిటీని అద్భుతంగా తయారు చేస్తాం. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఇదే చండూరు మున్సిపాలిటీకి, చౌటుప్పల్ మున్సిపాలిటీ గురించి, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా కానీ ఒక్క రూపాయి ఇవ్వని ప్రభుత్వం కేవలం ఆనాడు నేను పదవి రాజీనామా చేసిన తర్వాత ఓట్ల కోసం అని చెప్పి ప్రభుత్వం అంతా వచ్చి ఇక్కడికి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. పోనీ ఓడిపోయినా పర్వాలేదు, నా పదవి త్యాగం చేసిన కనీసము చండూరు మున్సిపాలిటీకి వాళ్ళు ఒక 100 కోట్ల రూపాయలు ఇచ్చి చండూరు మున్సిపాలిటీలో డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇండ్లు కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ఉంటే ఈ 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు అయింది ఎలక్షన్స్ అయిపోయి. 1.5 year అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కానీ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ 2 నెలలు అయింది. నేను ఇమీడియట్ గా గెలిచిన తర్వాత వచ్చి అధికారులతోటి, కాంట్రాక్టర్ని అందరినీ పిలిచి, మున్సిపల్ కమిషనర్ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ పిలిచి రివ్యూ చేసినాం. ఎక్కడైతే నాణ్యత పాటించకుండా కాంట్రాక్టర్లు కేవలం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ఎన్నికల సందర్భంగా రాత్రికి రాత్రి సీసీ రోడ్లు కానీ, డెవలప్మెంట్ వర్క్స్ ఏదైనా ఒక నాణ్యత పాటించకుండా, క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ లేకుండా చేస్తున్నారని చెప్పి ఒక వాదన ప్రజల నుంచి నాకు కంప్లైంట్ వస్తే అటువంటి వర్క్స్ ఆపండి. ఎవరైతే మంచిగా పనిచేస్తారో కాంట్రాక్టర్లు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నామినేషన్ మీద ఇచ్చినా సరే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఒకవేళ మంచిగా క్వాలిటీ వర్క్ చేస్తే వాళ్ళని పని చేయమని చెప్పి ఆ రోజు నేను అధికారులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా కాంట్రాక్టర్లు, అంతకుముందు తీసుకున్న కాంట్రాక్టర్లు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యొక్క బేనామీ వాళ్ళు దాదాపు 30-40 కోట్ల రూపాయల వర్క్స్ నడుస్తున్నాయి ఇక్కడ. కానీ వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు? పని ఆపమని మేము ఎప్పుడు చెప్పలేదు. ఎవరైతే క్వాలిటీ వర్క్ అంటే నాణ్యతని పాటించకుండా చేస్తే వాళ్ళ వర్క్స్ మాత్రం మంచిగా పనిచేయమని చెప్పినాను తప్పితే ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన వర్క్లు పూసుకుంట ప్రభాకర్ రెడ్డి మనిషి అయినా సరే అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. ఈ చండూరు మున్సిపాలిటీ ప్రజలు బాగా ఇబ్బంది పడుతుండ్రు, రోడ్లని తుమ్ము పెట్టిండ్రు, బాగా దుమ్ము వస్తుంది ఇళ్లకు, మొత్తం డ్రైనేజీ మొత్తం తుమ్ము పెట్టిందన్న సంగతి తెలిసి నేను పర్మిషన్ ఇచ్చినా చేయమని కూడా పని చెప్పినా. కానీ పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? బిల్లులు రావనో, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవనో, మా ప్రభుత్వం పోయింది కాబట్టి పని చేస్తే ఏమైనా అనుమానాలు? అటువంటి అనుమానాలు అవసరం లేదు. మంచిగా పని చేస్తే నేనే దగ్గరుండి గవర్నమెంట్ తో కొట్లాడి పేమెంట్స్ ఇప్పిస్తా, మీరు పని చేయండి అని చెప్పి మేము ఒక 2-3 గంటలు రివ్యూ చేసినాం. తిరిగి చూసినాం మొత్తం రోడ్ అంతా. అనవసరంగా ప్రజల్ని అయోమయంలో నెట్టే విధంగా, పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసే విధంగా వాళ్ళు పని చేయలేక మేము ఆపమన్నాడు, ఎమ్మెల్యే ఆపమన్నాడు అని చెప్తుంది. కానీ ఎమ్మెల్యే అభివృద్ధికి ఆటంకం కాదు. నేను ఆ రోజు క్లియర్ గా చెప్పిన, డిపార్ట్మెంట్ పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు మీకు కమిషన్ ఇవ్వాలని ఉండేది. రాజగోపాల్ రెడ్డికి కమిషన్ అవసరం లేదు,
మీరు మంచి వర్క్ చేయండి, క్వాలిటీ వర్క్ చేయండి, నాకేం కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా. మీరందరూ మంచిగా పని చేయమని చెప్పిన ఆఫీస్లో అందరు అధికారుల సమక్షంలో, నాయకుల సమక్షంలో, అది ఎవరి మనిషినైనా పర్లేదు, పని మంచిగా కంప్లీట్ చేయమని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, చండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ మండలంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన పనులందరూ కూడా వెంటనే అప్పుడు కాంట్రాక్టులు వచ్చిన వాళ్ళందరూ కాంట్రాక్టులు పని మొదలుపెట్టి కంప్లీట్ చేయమని చెప్తున్నా. ఏదైనా సమస్యలు ఉంటే డిపార్ట్మెంటల్ గా కానీ, ఆర్థికంగా కానీ పెండింగ్ బిల్ సమస్యలు ఉంటే నా దగ్గర తీసుకురాండి, మీకు బిల్స్ ఇప్పిస్తాను. మీ మీద ఎటువంటి వేధింపులు ఉండవు, మీరు ఎవరికి కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని ఎవరు అడగరు. నేను హామీ ఇస్తున్నా, వెంటనే పన్ను మొదలు పెట్టండి. ఈ చండూరు మున్సిపాలిటీ ఉన్న ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ఎక్కడిగా పనులు అక్కడనే నిలిచిపోయినాయి. మునుగోడు నియోజకవర్గంలో ఆనాడు రాజీనామా చేసిన తర్వాత మళ్లీ గెలవాలని అప్పటికప్పుడు ₹1,00,00,000 నిధులు తీసుకొచ్చారు, కానీ ఎక్కడ కూడా నాణ్యత పాటించలేదు. వాళ్ళకి ఇష్టం ఉన్న వ్యక్తులకు నామినేషన్ ఇచ్చుకున్నారు. అయినా కానీ మేము ఏమనట్లేదు, మీరిచ్చిన వ్యక్తులతోటే పని చేయించండి, కాకపోతే నాణ్యత పాటించి ఆ వర్క్స్ కంప్లీట్ చేయమని చెప్తున్నాం. మీ అందరికి కూడా బిల్స్ ఇప్పించే బాధ్యత నాది. మీరు చేసిన పనికి, మంచి పని చేసిన వాళ్ళందరికీ కూడా దగ్గరుండి మేము పేమెంట్ ఇప్పిస్తాం. డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి వేధింపులు ఉండదు. ఇప్పుడు పనిచేసే కాంట్రాక్టర్లు కానీ, ఇండివిజువల్ వ్యక్తులు కానీ, మీ అందరికీ కూడా నేను పత్రికాముఖంగా చెప్తున్నా, ఈరోజు ప్రెస్ మార్క్ ద్వారా పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వం, ఇది ఒక కమిట్మెంట్ తోటి పనిచేసేది తప్పితే ఓట్ల కోసం అని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజల్ని భ్రమ పెట్టదు, భ్రమలో ఉంచదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఆర్థిక వ్యవస్థ, చిన్నామన్నమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దడమే కాదు, రాబోయే రోజుల్లో సంక్షేమము, అభివృద్ధి రెండింటినీ చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఎవ్వరు కూడా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇండ్లు లేని పేదలకు గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు ఇస్తాం. పెన్షన్లు, రేషన్ కార్డులు, చాలా మంది రానోళ్ళు ఉన్నారు అర్హులు, వాళ్ళందరూ కూడా పెన్షన్, రేషన్ కార్డులు వస్తాయి. గ్రామాలు అభివృద్ధి కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ డెవలప్ చేస్తాం. చండూరు మున్సిపాలిటీని కొంచెం సమయం అయినా సరే, ఓ 6 నెలలు, సంవత్సరం అవుతుండొచ్చు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం. ఈ రోజు రాష్ట్రంలో అన్ని అప్పులున్నాయి. నిజంగా కూడా గవర్నమెంట్ ఒక విధంగా చెప్పాలంటే డెబిట్ ట్రాప్ లో ఉంది. అంటే డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉన్నా సరే ఒక కమిట్మెంట్ ఉంది, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి. అదేవిధంగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి ఉన్న పేదవాళ్లకు అండగా ఉండి, వాళ్లకు మద్దతుగా అన్ని రకాలుగా ప్రభుత్వం అండదండలు అందియాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి సమయం ఇంకొక 6 నెలలు పట్టొచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అభివృద్ధి అనేది పుంజుకుంటుంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాని తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ మొన్నటిదాకా పడుకున్నాడు 10 ఏళ్లు, గుర్తురాలే. నల్గొండ జిల్లా ప్రాజెక్టులు, కృష్ణా వాటర్ గురించి గుర్తురాలే. ఆనాడు జగన్మోహన్ రెడ్డి తోటి ఫ్రెండ్షిప్ చేసిండు. ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు. ఈ రోజు వచ్చి నల్లగొండలో సభ పెడతా అంటుండు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్ లోకి రిటైర్డ్ కావాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత కుర్చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014లో. 2015-16లో శివన్నగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి నీకు మరిగూడ మండలంలో నీకు శంకుస్థాపన చేసిపోయింది. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత నల్గొండకు వచ్చిండు. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాము? దేవరకొండ, మునుగోడు నియోజకవర్గం సంబంధించిన 4 లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్ అంటే హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు ఈ 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలంటే మరి నార్లాపురం తీసుకొస్తారా, వట్టెం నుంచి తీసుకొస్తారా, ఇంతవరకు డిసైడ్ చేయలేదు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచి
రైతులని భూ నిర్వాసితులని పేదవాళ్ళని ఆగం చేసి రిజర్వాయర్ కట్టింది తప్పితే రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే ఇంకా కాలువలు దోమలేదు, టన్నలు కాలేదు, నీళ్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో డిజైన్ చేయలేదు. హెడ్ వర్క్స్ టెండర్లు విలువకుండా ఈ రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వచ్చి సభ పెడతా అంటాడు? సిగ్గు లేదు జగదీశ్వర్ రెడ్డికి. సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు 4,000తో గెలిచిండు సూర్యాపేటలో. లేదంటే నల్లగొండ జిల్లాలో 12 మేము గెలిచినట్టే లెక్క. ఇంకా ఏ ముఖం పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ నల్గొండ తీసుకొస్తుండు? ఈయనకు బుద్ధి లేదు జగదీశ్వర్ రెడ్డికి. కనీసం కేసీఆర్ కన్నా బుద్ధి ఉండాలి. 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మీరు ఆదాయం చేసిన ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మేము ఇప్పుడు గాడిలో పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు మీకు ఏం తొందర వచ్చిందని చెప్పి పోరుబాట. ఎందుకు పోరుబాట? అప్పుల పాలు చేసింది, ఆగం చేసింది సాలగా ఇంకా పోరు చేస్తారంటే ప్రజలు సహించరు. నల్లగొండ జిల్లాలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కేసీఆర్ రాకని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా చెప్తున్నా. నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, జగదీశ్వర్ రెడ్డి, అటువంటి వ్యక్తులు నల్గొండ జిల్లా ప్రజల మీద దొంగ ప్రేమ, కపట ప్రేమ చూపిస్తామని చెప్పి ఈరోజు సభ పెడుతుండ్రు. ఎవ్వరు కూడా నల్లగొండ జిల్లా ప్రజలు గ్రామాల్లో కూడా పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా చెప్తున్నారు, మీరు గుండె మీద చేసుకోండి. ఈ నల్లగొండ జిల్లాకు ఈ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి ఈ 10 ఏళ్ల కాలంలో అన్యాయం చేసిన మాట వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి శివన్నగూడ రిజర్వాయర్ కాదు, మా ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లల ప్రాజెక్టు కాదు, కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులకు మైనర్ ఇరిగేషన్ చిన్న చిన్న కాలువలకు కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు. అటువంటి వ్యక్తి అదే నాకు ఉత్తర తెలంగాణ మీద లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. కాబట్టి నల్లగొండ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సభని బహిష్కరించాలని చెప్పేసి కూడా ఒక మునుగోడు శాసనసభ్యునిగా నల్లగొండ జిల్లా ప్రజలందరినీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా చెప్తున్నా, మీరు ఈ సభను అడ్డుకోండి. ఈ సభకు ప్రజల్ని తరలించకుండా అడ్డుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళు చేసేది దొంగ పోరాటం, దొంగ ప్రేమ, కపట ప్రేమ. 11 అసెంబ్లీ స్థానాలను గెలిపించిన నల్గొండ జిల్లా ప్రజలు. నైతిక విజయం కూడా సూర్యాపేట కూడా గెలిచిండు. అంటే 12కు 12 స్థానాలను గెలిపించి తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల పక్షాన దొంగ పోరుబాటు పెట్టి వస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి, ఈ సభను బహిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ, మునుగోడు ప్రజలు కూడా, చండూరు పట్టణ ప్రజలు కూడా ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందొద్దు. ఈ బయట పబ్లిక్ లా ఏదైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో సోషల్ మీడియా కానీ బయట కానీ మీరు నమ్మొద్దు. మేము అందరు కాంట్రాక్టర్లని డెవలప్మెంట్ చేయమని చెప్పి, వర్కులు కంప్లీట్ చేయమని చెప్పి, కంటిన్యూ చేయమని చెప్తున్నాము. వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో పరిష్కరిస్తా. అప్పటి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి మనుషులే భయపడి పనిచేయట్లేదు తప్పితే మేము ఎవరిని ఆపలేదు. ఇప్పుడు కూడా రేపే పనిచేయమని స్టార్ట్ చేయమని చెప్తున్నాం. బిల్లులు ఇప్పించే బాధ్యత నాది. ఇప్పుడున్న మున్సిపల్ చైర్మన్ తో పాటు ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరు అనుకుంటూ రాజకీయాలు అడ్డం పెట్టుకుని, పదవులు అడ్డం పెట్టుకుని, మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన చైర్మన్ పోయి అధికారం కోసం, స్వార్థం కోసం డబ్బు సంపాదించుకోవడానికి పార్టీ మారిన సంగతి చండూరు పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎవరు గెలిపించిన తెలుసు. ఆయన గెలుపు కోసం, చైర్మన్ పదవి కోసం నేను ఎట్లా కష్టపడినా చండూరు పట్టణంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఈరోజు స్వార్థం కోసం పోయి నాకు వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేసిండో కూడా తెలుసు. ఒక 4 దొంగల మూటాలని, చిల్లరగాళ్ళని వెంట పెట్టుకొని ఏదో చేస్తానని అనుకుంటూ కానీ ఆయన పప్పులు ఇక్కడ ఉడకవు. నువ్వు చేసింది నమ్మక ద్రోహం, మోసం. ఇక్కడ చండూరు పట్టణ ప్రజలు మళ్ళీ నీకు భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. ఎందుకంటే నువ్వు నమ్మక ద్రోహం చేసిపోయినావు, మోసం చేసిపోయినావు. మన ప్రభుత్వ భూములలో ఏర్పడుతున్నావు, ప్రభుత్వంలో ఆక్రమించుకుంటున్నావు. ఏది ఏమైనా కానీ నేను ఒక వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాము, లేదంటే కొందరు వ్యక్తులకు మాయమాటలు చెప్పి
డబ్బులు తీసుకొని పనులు చేస్తామని చెప్పి మోసం చేస్తామంటే మాత్రం ఇక మీదట సాగవు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. మునుగోడు ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చిన, రుణపడి ఉన్నా. ఈసారి మా ప్రభుత్వం వచ్చింది. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతామని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. థాంక్యూ.